ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, నారాయణ వనంలో వేంచేసి ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ నారాయణ వనం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. వెంకటేశుని మించినటువంటి ప్రభువు ఇంకొకరు లేరు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని నిరంతరము మనం స్మరిద్దాం. అటువంటి మహానుభావుడు వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం నారాయణ వనం. దాన్ని కొంచెం దీర్ఘం పెట్టామనుకోండి, నారాయణ ఆవనం, నారాయణావనం. అంటే ఆవనం అంటే రక్షించబడేది. అంటే ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల్లో ఆ పదం ఒక్కసారి తలుచుకుంటే చాలు, అలా తలుచుకున్నటువంటి వారందరినీ కూడా రక్షించేటువంటి సుందర సుకుమారమైనటువంటి ముగ్ధ స్వరూపుడు ఆ వెంకటేశ్వర స్వామి. ఎందుకనంటే పెళ్ళి అనేటువంటిది మానవ జీవితాల్లో ఒక మధుర స్మృతి ఎలా ఉంటుందో ఆ రకంగానే తాను పద్మావతీదేవిని వివాహం చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం నారాయణ స్వామి. అందువల్ల ఆ నారాయణ వనం, ఆ నారాయణ వనంలో వివాహం చేసుకున్నాడు కనుక ఈ రోజుకి కూడా నారాయణ వనంలో చక్కగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం జరిపిస్తూ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు చేస్తారు. మనం తిరుమలలో బ్రహ్మోత్సవాలు విన్నాం, గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు విన్నాం. ఇక్కడ నారాయణవనంలో ఉన్నటువంటి స్వామివారికి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు మనం సాధారణంగా తక్కువ మంది వినుంటారు. కానీ ఇది కూడా ప్రతి వాళ్ళు కూడా విని చూసి ధరించవలసినటువంటి బ్రహ్మోత్సవాలు. వాటిని ఎలా చేస్తారో, ఎంత ఉత్సాహభరితంగా చేస్తారో ఇక్కడ కూడా అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలు ప్రధానం. ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో అన్నమాచార్యుల వారి, ఎందుకంటే పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురని లోకంలో సుప్రసిద్ధమైనటువంటి అన్నమాచార్యుల వారి కళ్యాణ కీర్తనలు ఉన్నాయి. అటువంటి కళ్యాణ కీర్తనలతోటి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినటువంటి రోజులన్నీ కూడా స్వామివారిని తలుస్తూ ఇక్కడ ఉత్సాహంగా చేస్తారు. ఎందుకనంటే మిగతా వెంకటేశ్వర స్వాములు అందరూ ఒకటే, గోవిందరాజన్న అక్కడ వెంకటేశ్వరుడు ఇక్కడ వెంకటేశ్వరుడు ఒకటే. కాకపోతే పేరులో ఇంకా మనకి దగ్గర అవుతారు. ఈయన కళ్యాణ వెంకటేశ్వరుడు. కళ్యాణము అని అంటే శుభం, శుభాన్ని కలిగించేటువంటి వెంకటేశ్వరుడు. లోకంలో అశుభం కలగాలని మనం ఎవ్వరం కోరుకోము, శుభం కలగాలనే కోరుకుంటాం. కాబట్టి శివాస్తే పంధానస్సంతు, నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో శుభములు ఉండుగా కానీ పెద్దవాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి నారాయణుడు చక్కగా ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ స్వామి చక్కగా మనల్ని అనుగ్రహించాలి. నారాయణుడు, నారము అంటే నీరు, నీటి యందు స్థానము కలిగినటువంటి వాడట. ఎందుకంటే నీరే జీవము, మనందరికీ కూడా నీరే ప్రాణము. కాబట్టి అందులోనూ ఈ ఎండాకాలంలో అందరం కూడా తపించిపోయేది నీటి గురించి. కాబట్టి ఆ స్వామిని తలుచుకుంటూ ఈ లోకంలో ఇక్కడ ఎండ అంటే కష్టము అని ఇంకో అర్థం కూడా ఉంది. కాబట్టి ఈ కష్టాల నుంచి తొలగించేటువంటి దాహం తీర్చగలిగినటువంటి స్వామి నారాయణుడు. కాబట్టి ఆయన అందరం కూడా ఈ బ్రహ్మోత్సవాలలో తలిచి ఆయన అనుగ్రహం పొందేదము గాక. గురుగారు, దైవానికి అరటిపళ్ళు సమర్పించడం, నివేదన చేయటం, అలాగే కొబ్బరికాయ కొట్టడం, ఈ రెండు ఎందుకు చేస్తాం? ఖచ్చితంగా ఈ రెండింటిని దైవానికి ఈ పూజా సంవిధానంలో సమర్పించాలా? నిజానికి దేవుడికి సమర్పించేదేది ఎంగిలి కాకూడదు. జాగ్రత్తగా మన సంప్రదాయం చెప్తాం. ఎంగిలి అంటే ఒక దాని చేత స్పర్శించబడినది. పువ్వులు స్వామివారికి ఇస్తున్నాం, స్వామివారి దగ్గర పెడుతున్నాం. పువ్వు ఎంగిలి కాబడింది. ఎందుకని తుమ్మెద ఏదో వాలి ఉంది, దాని మకరందాన్ని తీసుకొని ఉంటుంది. రకరకాల పువ్వుల్లో రకరకాల తుమ్మెదలు వాలుతాయి, అవన్నీ కలిపి తేనె తొట్టి కింద నిర్మిస్తాయి. కాబట్టి ప్రతి పువ్వు కూడా తుమ్మెద స్పర్శతోటి ఉంటుంది. అంటే ఎంగిలి పువ్వుని తీసుకొచ్చి మనం స్వచ్ఛమైన పువ్వు కింద భావించి స్వామివారి దగ్గర పెడుతున్నాం. స్వామివారికి ఎంగిలి కాకుండా ఉన్నటువంటి దాన్ని పెట్టాలి. ఎందుకంటే ఒకరి ఎంగిలి మనం కొరికేసి దాన్ని స్వామివారి దగ్గర పెట్టడానికి ఏ భక్తుడు కూడా
మనస్సు అంగీకరించదు. అందుకే ఒక తత్వంలో అందరూ లోక ప్రసిద్ధం ఏమీ సేతురా లింగ అని చెప్పి బాలమురళీకృష్ణ గారు అత్యద్భుతంగా మన హృదయాల్లోకి తెచ్చుకునే తత్వం పాడారు. గంగ ఉదకము తెచ్చి లింగ పూజలు చేద్దామంటే గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాదిరా. ఎందుకంటే అప్పటికే మనం చక్కగా స్వామివారికి మనం అభిషేకం చేద్దాం అనుకుంటున్నాం, కానీ అప్పటికే మనం తెచ్చినటువంటి ఆ గంగ ఉదకం ఏదైతే ఉన్నదో అది ఎంగిలి కాబడింది. లోపల ఉన్నటువంటి చేపలు తాగుతున్నాయి, ఇంకో జంతువు తాగుతోంది అంటే అది ఎంగిలే కదా. ఎంగిలిగా ఉన్నటువంటి నీరు తీసుకొచ్చి మళ్ళీ చాలా స్వచ్ఛంగా ఉందని చెప్పి ఆ శివుడికో ఆ విష్ణువుకో మనం అభిషేకం చేస్తున్నాం. ఎంగిలి కానిదేమిటి, రెండే రెండు ఉన్నాయి, అందుకే ఆ రెండు తప్పనిసరిగా పూజల్లో పెట్టండి అన్నారు. అరటిపండు, కొబ్బరికాయ. అందుకే ఏ పూజ చేసినా కూడా తప్పనిసరిగా అరటిపండు పెట్టండిరా నాయనా, కొబ్బరికాయ కొట్టండిరా నాయన అని హిందూ సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని చోట్ల కొన్ని దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టడానికి ప్రదేశాలు దొరకవు. అదిగో ఆ మూల కొట్టుకురండి, అదిగో అక్కడ ఉన్నటువంటి దేవుడి దగ్గర కొట్టుకురండి అంటారు, ఆ ప్రదేశం అంతా పాడైపోతుంది అని చెప్పి. కానీ కొబ్బరికాయ కొట్టంది గుళ్ళోకి వెళ్ళినటువంటి హిందూ సంప్రదాయవాదికి మనస్సు ఒప్పదు. ఎక్కడో చోట కొబ్బరికాయ కొట్టాలి, అది తీసుకొచ్చి స్వామివారికి నివేదన చూపించాలి. ఎందుకనంటే ఈ లోకంలో ఏ చెట్టు అయినా సరే ఒక చెట్టు నుంచి పుట్టినటువంటి విత్తనంతో మళ్ళీ పుడుతుంది, అంటే అది ఎంగిలి. ఏ చెట్టునైనా తీసుకోండి, ఒక చెట్టు నుంచి ఉన్నటువంటిదే విత్తనాల కింద మారుతాయి. ఆ విత్తనం వేస్తేనే మళ్ళీ ఇంకొక చెట్టు వస్తుంది, ఏ చెట్టు అయినా సరే. కానీ కొబ్బరి చెట్టుకి మాత్రం, కొబ్బరి మొక్కకి మాత్రం అది పుట్టినప్పుడే రకరకాల మొక్కల కింద పుడుతుంది. ఆ మొక్కల్ని మళ్ళీ విడివిడిగా నాటుతూ ఉంటుంటారు, దానికి ఎంగిలి లేదు. అందుకే కొబ్బరికాయకి ఎంగిలి లేదు. అందుకే కొబ్బరికాయ తప్పనిసరిగా మన నైవేద్యాల్లో పెట్టారు. అలాగే అరటిపండుకు కూడా ఆ రకంగానే ఎంగిలి లేదు. అరటి చెట్టు కూడా ఆ రకంగానే రకరకాల అరటి చెట్ల నుంచి వస్తుంది, కానీ ఒకే అరటి చెట్టులో ఉన్నటువంటి ఏ విత్తనాలు తీసి ఇంకో అరటి చెట్టు ఎక్కడ నాటరు. అందువల్ల ఎంగిలితనం ఆ అరటి చెట్టు దగ్గర కూడా లేదు. కాబట్టి ఈ లోకంలో ఎంగిలితనం లేనటువంటివి స్వచ్ఛమైనటువంటిది. ఎందుకంటే మిగతా నీళ్ళు ఏదైనా సరే, ఇందాక నేను మొట్టమొదట మనవి చేసినప్పుడు గంగ ఉదకము తెచ్చిలాగా ఎంగిలి కావచ్చేమో, కానీ కొబ్బరి నీళ్లు ఉన్నాయి, కొబ్బరి నీళ్లు ఎంగిలి కావు. ఎందుకంటే స్వచ్ఛంగా అనేటువంటి నీరు, ఆ నీటితోటి మనం అభిషేకం చేస్తున్నాం. అందువల్ల అటువంటి స్వచ్ఛత కలిగినటువంటిది కొబ్బరికాయ. అందువల్ల అంత పవిత్రమైనటువంటి కొబ్బరికాయ తన శిఖ విదిల్చి, ఎందుకంటే లోకంలో బంధాలని తొలగిస్తుందట కొబ్బరికాయ. మనకి ప్రబోధం ఏం చేస్తుందంటే, సాధారణంగా చాలామంది తెలియక చేస్తారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి దాన్ని తీసేయాలి, తీసేసి ఈ రెండు చిప్పల్ని అక్కడ పెట్టాలి. కానీ పైన ఉన్నటువంటి దాన్ని తీయకుండా పెడితే మాత్రం మళ్ళీ బంధం కలుగుతుంది. ఆ చిక తీసేయటము అంటే లోకంలో ఉన్నటువంటి బంధాలన్నీ కూడా తొలగించేవయ్యా, మళ్ళీ నాకు బంధాలు కలిగించేటువంటి జన్మ నాకు ప్రసాదించకు అని దేవుణ్ణి ప్రార్థించటానికి ఆ కొబ్బరికాయ పైన ఉన్నటువంటి పీచు ఏదంటాం చూడండి, ఆ పీచుని తీసేస్తాం. అలాగే ఏ కాయకి లేనటువంటిది త్రినేత్రత్వం, 3 కన్నులు. శివుడికి ఉన్నాయి 3 కన్నులు, కొబ్బరికాయకి కూడా 3 కన్నులు ఉన్నాయి. 3వ జ్ఞానం ఇస్తుంది, శివుడి లాంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తుంది. అందుకే కొబ్బరికాయ మీద అద్భుతమైనటువంటి పద్యాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఎంగిలి కానటువంటి పదార్థాలు కాబట్టి ఆ రెండింటిని మాత్రమే ప్రతి గుళ్ళోనూ పెడతారు, ప్రతి వాళ్ళు కూడా మన హిందూ సంప్రదాయంలో వాడతారు. గురుగారు, సంపూర్ణ శరణాగతి అంటే ఏమిటి? మన సంప్రదాయం శరణాగతిని ఎలా విశ్లేషించింది? సంపూర్ణ శరణాగతి అని అంటే పూర్తిగా లొంగిపోవటం. నేను మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా లొంగిపోవటం అంటే బేరం చేయకూడదు. బేరం చేయటం అంటే ఏంటి? దేవుడా నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, నువ్వు గనక మా అమ్మాయిని గనక చక్కటి వరుడికిచ్చి గనక నువ్వు వివాహం చేయిస్తే నేను నీ దగ్గరికి వచ్చి నీ హుండీలో ఇది వేస్తా, లేకపోతే నీ దేవాలయంలో ఇది నేను ప్రతిష్టాపన చేయిస్తా. అంటే ఇది స్వామివారితోటి పెట్టేటువంటి ఒక బేరం. అది శరణము కాదు, అది శరణాగతి కాదు అంటుంది మన సంప్రదాయం. దేవుడి దగ్గర మనం నమస్కారం చేసుకునేటప్పుడు సర్వము నీదే, నువ్వేం చేయదలుచుకుంటే చేసుకో. దేవుణ్ణి ఎప్పుడూ కూడా మనం ఒక అధికారిలాగా మనమే నువ్వు చేయవయ్యా అని ఏనాడు కూడా మనం కోరుకోకూడదు. కోరుకోకుండానే స్వామి అనుగ్రహిస్తాడు. ఎప్పుడూ కూడా కోరుకున్నవాడి కంటే కూడా కోరుకోనటువంటి వాడినే దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి
ఉపనిషత్తు చెప్తాం, మన సంప్రదాయం. అంటే మన మనస్సు, ఎందుకంటే రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగా చీమ కాలికి ఉన్నటువంటి బంగారు మువ్వ సప్పుడుని వినగలిగినటువంటి దేవుడు మన మనస్సులో ఏమున్నదో ఆయనకి తెలియదా? నిత్యము ఆయన్ని ఆరాధించేటువంటి మన మనస్సులో ఏమున్నదో ఆయనకి తెలియదా? అందువల్ల మన కష్టాలన్నింటిని ఆయన తీరుస్తాడు. మనకి నిజంగా ఏది అవసరం ఉందో అది నెరవేరుస్తాడు. దాన్ని సంపూర్ణ శరణాగతి అంటారు సంప్రదాయం. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అలవాటు చేసుకోవాలి. సంప్రదాయవాదులు ఏనాడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నాకు కావాలి అని దేవుడిని ఎప్పుడూ కూడా కోరుకోకూడదు. కోరుకోకుండా ఉంటేనే ఆయన అనుగ్రహిస్తాడు. గురుగారు, ఆలయాలకు మనం వెళ్ళటంలో ఆంతర్యం ఏమిటి? దైవాన్ని దర్శించడానికి వెళ్తామా, దైవ కృప మనపై ఉండటానికి వెళ్తామా? మామూలుగా లౌకికం నుంచి ఆధ్యాత్మికం వైపు వెళ్దాం. మనకి బాగా తెలిసినటువంటి బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ ఊరు వెళ్ళాం, చాలా రోజులైంది వాళ్ళని చూసి. గుమ్మం ముందు నిలబడ్డాం, వాళ్ళు లోపల నుంచి ఆ అంటారు, మనం కూడా ఆ అంటాం. ఇప్పుడు వాళ్ళు మనల్ని చూసి సంతోషపడ్డారా, మనం వాళ్ళని చూసి సంతోషపడ్డామా? ఈ ప్రశ్నకి జవాబు మనం ఏం చెప్పుకుంటామంటే, మనం వాళ్ళని చూసి సంతోషపడ్డాం, వాళ్ళు కూడా మనల్ని చూసి సంతోషపడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికం దగ్గరికి వద్దాం. బంధువులన్నింటిలోకి కూడా నీవే తల్లియు తండ్రియు, భగవంతుడి గురించి కూడా నీ పాద కమల సేవయు అంటాడు సుధాముడు భాగవతంలో. నాకు నితాంతాపార భూతదయము తాపస మందార నాకు దయసేయకదే అంటాడు. ఇంతకంటే గొప్ప ప్రార్థన లేదు. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును, నితాంతాపార భూతదయేయును తాపస మందార నాకు దయసేయకదే, సుధాముడు చెప్పినటువంటి మాట. ఇది పరమ భాగవతుడు, అంటే ప్రతి భక్తుడు నేర్చుకోవాల్సింది. స్వామి, ఈ జీవితంలో ఎప్పుడూ కూడా నీ పాదాలకి సేవ చేసే అదృష్టం కలిగించు. ఎప్పుడూ నాకు స్నేహం ఉండాలి. ఎవరితోటి స్నేహం ఉండాలి? నిన్ను అభిమానించేటువంటి వాళ్ళతోటే నాకు స్నేహం పెట్టు. నీ మీద భక్తి కలిగినటువంటి వాళ్ళతోటి నాకు స్నేహం పెట్టు. మూడో చెప్పాడమ్మా అద్భుతం భాగవతంలో పోతన్న గారు, నితాంత అపార భూతదయేయును, నా చుట్టూ ఉన్న వాటిల పట్ల, కేవలం మనుషులే కాదు, జంతువులు పక్షులు అన్నింటి పట్ల నా హృదయంలో దయ ఉండేటట్టు చూడు. కాబట్టి వాటిని చూసి వాళ్ళు ఏదైనా కష్టపడుతున్నారు అనుకో, అయ్యో నేను ఏదైనా వీళ్ళకి సహాయం చేద్దామా, నాకున్నంతలో వీళ్ళకి ఏదైనా సహాయం చేద్దామా అనే భావన నాకు వచ్చేటట్లు చూడు. నితాంతాపార భూతదయేయును తాపస మందార, ఓ గొప్పవాడా నాకు దయసేయకదే అంటాడు. దేవుడి గుళ్ళోకి వెళ్ళినా కూడా ఇదే భావనతోటి మనం ఉండాలి. మనం వస్తే దేవుడు కూడా సంతోషిస్తాడట. ఇందాక నేను చెప్పినటువంటి ఆ సుధాముడి యొక్క లక్షణాలు, ఆ సుధాముడి యొక్క భక్త లక్షణాలు జీవితంలో అలవర్చుకున్నటువంటి భక్తుడు తన ముందు నిలబడితే దేవుడు చూసి చాలా ఆనందిస్తుంటట. మనం దేవుణ్ణి చూసి ఎంత ఆనందిస్తామో దేవుడు కూడా, ఆహా ఈ భక్తుడు నన్ను చూడటానికి వచ్చాడు కదా, ఇటువంటి వాడు వచ్చాడు కదా, అందరి క్షేమాన్ని కోరుకునేవాడు నా దగ్గరికి వచ్చాడు కదా, ఇది చరిత్రలో జరిగినటువంటి సత్యాలమ్మ అని చెప్పి దేవుడు కూడా తేరిపారా చూస్తుంటట ఆ భక్తుడి కేసి. ఇది అనుభూతిలోకి ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాల్సింది. ఈసారి ఎవరైనా గుళ్ళోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఒక్కసారి దైవం ముందు నిలబడండి. దేవుడు మిమ్మల్ని పలకరిస్తున్నట్లుగా అనిపిస్తే మీరు జీవితంలో సగం జయాన్ని పొందినట్టే లెక్క. ఆ చూపులు అలాగా మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటాయి. ఆ అనుభూతి కనుక మనకు కలిగిందా సగం జయం పొందినట్టే లెక్క. మనం ఇంకా చాలా జాగ్రత్తగా జీవితంలో నడుచుకోవాలి. అందువల్ల దేవుడు మన వైపు చూస్తాడు, మనము దేవుడి వైపు చూస్తాం. గుళ్ళో నిలబడి కళ్ళు మూసుకుంటాం, ఎందుకంటే ఎదురుకుండా ఉన్న దేవుణ్ణి హృదయంలోకి, స్వామి ఇంత ఆత్మీయంగా నా వైపు చూస్తున్నావు కదా, నా హృదయంలోకి రావయ్యా అని స్వామిని ప్రార్థించడానికి కళ్ళు మూసుకుంటాం. అది చెయ్యాలి. దేవుడికి ప్రీతిపాత్రమైన పనులు చేస్తే ఆయన కూడా ప్రీతిగా మన వైపు చూస్తాడు. గురుగారు, భగవంతుని సామీప్యానికి 3 రకాల పద్ధతులు ఉన్నాయంటారు. ఏమిటి ఆ 3 రకాలు? చాలా చెప్పారమ్మా మన పురాణాల్లోనూ కావ్యాల్లోనూ. శ్రవణం అన్నారు, ఇలాంటివన్నీ చేస్తే అంటే భగవంతుడి గురించినటువంటి చక్కటి కథలు వినమన్నారు, గానం చేయమన్నారు. ఇట్లాగా నవవిధ భక్తి మార్గాలు అనేకం చెప్పారు. వీటన్నిటికంటే కూడా కొంతమంది పెద్దలు 3 రకాల మార్గాలు చెప్పారు. ఈ 3 రకాల మార్గాల్లో నీకు ఈ ఓపిక ఉన్నది చేస్తే స్వామి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది అన్నారు.
ఏమిటండి ఆ 3 మార్గాలు? ఒకటి గద్ద మార్గం, రెండోది కోతి మార్గం, మూడోది చీమ మార్గం. ఈ 3 రకాల మార్గాల్లో నువ్వు ఏ మార్గాన్ని అనుసరిస్తావు భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి? మొదటిది గద్ద. గద్ద ఏం చేస్తుందంటే మన నిత్య జీవితంలో కూడా మనం పరిశీలన చేస్తూ ఉంటే దానికి కావలసినటువంటి ఆహారం ఏ కోడి పిల్లో కింద కనపడింది అనుకోండి, అంత ఎత్తున ఉన్నటువంటి గద్ద కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, గబుక్కున కిందకి వాళ్తుంది, ఆ కోడి పిల్లని గబుక్కున తన్నుకొని వెళ్ళిపోతుంది. ఇది గద్ద మార్గం. జీవితంలో భగవంతుణ్ణి కూడా అలా తన్నుకొని వెళ్ళటం, అంటే అక్కడ మామూలు లోకంలో తన్నుకునే పదం ఇక్కడ అంటే అలాగ తనతో పొదువు ఉంచుకోవటం, అలాగా తనలో కలుపుకునేటువంటి మార్గం, తన వెంట పయనించగలిగేటువంటి మార్గం. ఆ రకంగా ఏదో ఒక సంఘటనలో భగవంతుడి దగ్గరికి మనం చేరిపోవాలి, భగవంతుడిని తనతో పాటుగా ఎగరేసుకొని పోవాలి. ఇది గద్ద మార్గం. అది ఎప్పుడు వస్తుంది అంటే నిరంతర యోగ సాధన చేస్తూ నామస్మరణ చేస్తూ ఉంటే గద్ద మార్గంలో కింద ఎప్పుడో కనపడుతుంది, ఆ స్వామిని ఇలా తీసేసుకుంటాం, ఆయనలో మనం లీనమైపోతాం, ఆయన్ని మనలో లీనం చేసుకుంటాం. ఇది గద్ద మార్గం. ఇక కోతి మార్గం ఏంటంటే ఇది అటు ఇటు శాఖ చంక్రమణం చేస్తూ ఉంటుంది. చక్కగా ఈ కోతి ఏం చేస్తుంటుందంటే మర్కట న్యాయం అని చెప్పి ఒకటి, మర్కట కిశోర న్యాయం అని చెప్పి ఒక న్యాయం ఉంది. ఈ కోతి ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన తల్లి పిల్ల, ఆ పిల్ల గనక పట్టుకుందనుకోండి, అది దానంతటా అదే దాని బాగోగులు చూసుకోవాలి. అట్లాగే మనం కూడా ఆ స్వామిని నమ్ముకొని ఉంటే మన బాగోగులు కూడా ఆ స్వామి, ఇక నువ్వేనయ్యా, నాకు ఇంకేమీ లేదు, ఇంకెవరిని నమ్మటానికి లేదు, వాడు నమ్మకంగా కనిపిస్తున్నాడు, వాడు గొప్ప మోసాలు చేస్తున్నాడు. ఆ కోతి పిల్ల ఏ రకంగా కోతిని పట్టుకొని ఉందో నేను కూడా నిన్ను ఆ రకంగా పట్టుకున్నా, ఇక నాకు ఇంతకంటే దిక్కు లేదు, నువ్వే నన్ను రక్షించాలి అని కోతి మార్గమైనా అనుసరించాలి. ఇక 3వ మార్గం చీమ మార్గం. చీమ క్రమశిక్షణ, తనకి ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఆహారం ప్రత్యేకంగా ఓ చీమగారు రండి, ఇదిగో ఇక్కడ ఆహారం పెట్టాము తీసుకోండి అని చీమకి ఆహ్వానం ఎవరు పలకక్కర్లా, ఆ వాసనని పట్టి అక్కడికి చేరిపోతుంది. చీమ తనతో పాటుగా మరికొన్ని చీమల్ని కూడా పట్టుకొస్తుంది, కాకి గనక మిగతా కాకుల్ని తెచ్చినట్టుగా పట్టుకొచ్చి అందరూ కలిపి ఆ దొరికినటువంటి దాన్ని ఒక వరసమ్మ, ఒక గమ్యం వైపు ఒక క్రమశిక్షణగా చీమల మార్గం వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకదాని వెంట ఒకటిగా వెళ్ళిపోతూ ఉంటుంది. భక్తులు కూడా ఒక క్రమశిక్షణ మార్గంలో వాసనని అనుసరించి తన మనస్సు ఎక్కడ ఉందో, ఏ కావ్యంలో, ఏ పద్యంలో, ఏ గురువు ప్రవచనంలో ఎక్కడ ఉందో అక్కడే ఇక మనసు పెట్టాలి. జీవితం కరిగిపోయే మంచు అన్నాడు ఒక కవిగారు, కరిగిపోతూ ఉంటుంది, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. కాబట్టి ఈ అతి తక్కువ స్వల్ప సమయంలో ఇక ఆ పుస్తకమా, ఈ పుస్తకమా, ఆ గురువు గారా, ఈ గురువు గారా, ఈయన చెప్పింది బాగుంది, ఆయన చెప్పింది బాగుందని కాదు, నీ మనస్సు ఎక్కడ లగ్నం అవుతోంది, ఏ గురువు దగ్గర లగ్నం అవుతోంది, ఏ పుస్తకంలో ఉన్న భావం దగ్గర లగ్నం అవుతోంది, ఇది రోజు ధ్యానం చేద్దాం, ఆ గురువు చెప్పే మాటలే విందాం అని ఆ ఒక్కరినే నమ్ముకోవాలి. ఆ వాసన చీమ ఎలాగా పట్టి ఒక క్రమశిక్షణ మార్గంలో వెళ్తుందో ఆ రకంగా జీవితాన్ని గడిపితే చీమ మార్గాన్ని అనుసరించినటువంటి వాళ్ళు అవుతామని పెద్దవాళ్ళు సమన్వయం చేశారు. ఎవరికి సౌలభ్యంగా ఉన్న మార్గాన్ని వాళ్ళు ఎంచుకొని చక్కగా దైవ సాన్నిధ్యానికి చేరుకునేటువంటి, ఎందుకంటే మళ్ళీ పుట్టుక ఉండకూడదు, ఇది జీవిత పరమార్థం, దాన్ని గ్రహించి అందరూ కూడా జీవన సాఫల్యాన్ని పొందేదరుగాక. గురుగారు, లలిత సహస్రనామ స్తోత్రాల్లో అమ్మవారి యొక్క నామరూప గుణ విశేషాలు ఉన్నాయి. అయితే అమ్మవారికి సంబంధించినటువంటి చేతులకు ఉన్న కంకణాల గురించి ఎందుకు వర్ణించలేదు, వివరించలేదు? ఎందుకంటే అమ్మవారి యొక్క సర్వాంగాలు, ఆ అవయవ వర్ణన మొత్తం కూడా ఆ వసిన్యాది దేవతలు అంటారు. లలితా సహస్రం పాడినటువంటి మహాను దేవతలు వాళ్ళు, వాళ్ళ పేరు తలుచుకున్నా కూడా అమ్మవారు చాలా సంతోషిస్తుంటారు. ఎందుకంటే అమ్మవారు తన భక్తుల పేర్లు తలుచుకుంటే చాలా సంతోషించి వాళ్ళకి చాలా మేలు చేస్తుంది. అందుకే వసిన్యాది దేవతల్ని మనం తలుచుకుందాం. ఆ వసిన్యాది దేవతలే ఈ సహస్రనామ స్తోత్రం చేశారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో అన్నీ వర్ణించారు కదా, కంకణాల సంగతి
ఎందుకు లేదు లలితా శాస్త్రంలో? ఆ గాజులు అనుకుందాం ప్రస్తుతానికి, కంకణాలు అనే పదానికి. గాజులు అనేటువంటి అన్ని వర్ణనలు ఉన్నాయి కదా, గాజులు అనేటువంటి వర్ణన ఇలా ఉంది అని చెప్పి చక్కగా ఒక నామం, శ్రీమాత శ్రీ మహారాజ్ని ఇలాగే కూడా ఏదో కంకణ సమన్విత ఇలా అని చెప్పి ఏదో ఒక నామం పెట్టవచ్చు కదా అమ్మవారికి అని అంటే, దీనికి పెద్దలు ఏమని జవాబు చెప్పారంటే, కేయూరాంగద సమన్విత అని ఒకటి ఉంది, ఒక నామం ఒకటి కేయూరాంగద. అందులోనే ఈ కంకణ ప్రసక్తి కూడా ఉందయ్యా. ఎందుకనంటే పూర్వకాలంలో అంగదము అనేటువంటి పదాన్ని కంకణము అనేటువంటి అర్థంలో కూడా నిఘంటువులు చెబుతూ ఉన్నాయి. పెద్దవాళ్ళు దానికి భాష్యం చెప్పారు కాబట్టి ఆ అంగదము అనేటువంటి పదంలోనే, ఆ కేయూరాల్లోనే, ఈ ఆభరణాల్లోనే కంకణాలు కూడా మిళితమై ఉన్నాయి కాబట్టి కేయూర భూష సమన్విత అని చెప్పి ఇలా ఏదైతే నామాలు ఉన్నాయో కేయూర ప్రసక్తి వచ్చింది, అంగద ప్రసక్తి వచ్చింది కాబట్టి అక్కడే అమ్మవారి యొక్క కంకణ ప్రసక్తి కూడా ఉన్నది అని మనం భావించుకోవాలి. అందుకని ప్రత్యేకంగా కంకణం అనేటువంటి పేరుతోటి అమ్మవారి యొక్క సహస్రనామాల్లో ఎక్కడా మనకి కనిపించదు అని పెద్దవాళ్ళు దీనికి భాష్యం రాసినటువంటి వాళ్ళు సమన్వయం చేశారు. కాబట్టి మొత్తానికి రవళి అమ్మ గాజులు చేసే పని ఏమిటి? మృదు రవళి. ఆ మృదు రవళి మనకి అమ్మ యొక్క ప్రతి నామంలోనూ హృదయం గనక పెట్టి గనక వింటే అమ్మ యొక్క ప్రతి నామంలోనూ అమ్మ యొక్క ఆ పాదాలకి ఉన్నటువంటి గజ్జెల రవళి, అమ్మ కంకణాలకి ఉన్నటువంటి రవళి హృదయానికి వినపడుతూ ఉంటుంది. పూర్వకాలంలో చరిత్రలో ఉన్నాయి. మా పెదనాన్నగారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా ఒక గాజులతను ఇంటికి వస్తే, గాజుల ప్రసక్తి కంకణాల ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గాజులు అమ్మ వస్తే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు 5గురే ఉన్నారు ఆడపిల్లలు. ఇక ఈయన ఏదో పని మీద అలా పక్కకి వెళ్ళారు. వచ్చిన తర్వాత గాజులు అతను 6గురికి వేశానండి, డబ్బులు ఇవ్వండి అని అడిగారు. ఏమ్రా ఏం చేస్తున్నావు నువ్వు? మా ఇంట్లో ఉన్నది 5గురే కదా, 5గురికే కదా నువ్వు గాజులు వేసింది అని రాఘవనారాయణ శాస్త్రి గారు అడిగారు. అదేంటి స్వామి, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? మీ 5గురితో పాటు 6వ ఆవిడ కూడా ఉందండి, చిన్న పిల్ల నవ్వుతోంది, ఆ అమ్మాయికి కూడా నేను వేశానండి, నేను అబద్ధం ఎందుకు చెప్తాను? ఆయనకి ఒక్క నిమిషం ఆలోచించారు. ఆయన బాలోపాసకులు, అమ్మవారిని ఉపాసన చేసేవారు, బాలాదేవిని. అమ్మా కరుణించావా, నాకు కలలోనే వస్తావమ్మా, ఇతను ఎంత అదృష్టం చేసుకున్నాడు, ఇతనికి సాక్షాత్తుగా కనిపించి చేతులకి గాజులు తొడిగించుకున్నావా తల్లి. ఇది సాక్షాత్తుగా జరిగినటువంటి సంఘటన బాపట్ల దగ్గర ఉన్నటువంటి చందవోలు గ్రామంలో. కాబట్టి అమ్మ గాజుల్ని, ఆ గాజుల రవళి ఆవిడ చాలా ఇష్టం. భక్తుల ఇళ్లల్లోకి వచ్చి ఒక చిన్న పిల్ల రూపంలో గాజులు తొడిగించుకుంది. కొంతమంది భక్తుల విషయంలో కూడా మనం వినవచ్చు. అందువల్ల ఆ కేయూరం అంగదం అనేటువంటి పదాల్లోనే, ఆ నామాల్లోనే ఈ గాజుల ప్రసక్తి, ఈ రవళ ప్రసక్తి కూడా ఉన్నది అని పెద్దల సమన్వయం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.